ఈ క్రోమాలో ఎవరు కొనకూరు అన్న, అంత వేస్ట్ ప్రోడక్ట్ ఇస్తారు. దీనికి గ్యారంటీ ఏమి ఇయ్యరు, చెత్త అన్నీ చెప్పినప్పుడు మీరు రూల్స్ ఉన్నప్పుడు మేము కూడా రూల్స్ వాడు. హలో సార్ మేము క్లియర్గా పెట్టుకోసారి ముందుగా పేరు ఉంది కదా సాంసార్ అని దాని మీద పెట్టాలి ఒక్కట క్లియర్. నీ పేరు మీద వస్తలేదు అనుకుంటే మీ పేరు చెప్పండి అన్న ఒకసారి. చెప్పండి సార్. అట్లా అది క్రోమ్ డేట్ కూడా ఉంది, ఒకసారి మీ పేరు చెప్పండి, ఎందుకు చేయరో కారణం కూడా కొద్దిగా చెప్పండి. కారణం చెప్తాను. ఈ పార్ట్ మిస్సింగ్ ఉంది, ఈ డ్యామేజెస్ మనకి కవర్ గా వారంటీలో. ఒక్క నిమిషం అన్న, ఇది సేల్స్ ఎగ్జిక్యూటివ్ అప్పుడు తీసుకున్నప్పుడు చెప్పాలా వద్దా? వారంటీ అంటే అంతే సార్, ఇదేమి మీకు డ్యామేజ్ ప్రొటెక్షన్. సరే పోనీ అన్న, ఇగో దీని మీద చూడండి 18 months వారంటీ ఉంది ప్లస్ డ్యామేజ్. సరే ఇంకొకటి ఏంటంటే ఒక్క సైడ్ డ్యామేజ్ ఉంది, సరే అది కూడా డ్యామేజ్ కూడా కాదు, అది ఏంటంటే దాని మీద ఒక స్లైడ్ అది ఊడిపోయింది. నేను కూడా ఏంటంటే అది ఊడిపోయిందని చెప్పినాను. ఇగో అన్ని దిక్కులో బాగుంది. వీళ్ళు ఏం చెప్తారంటే అసలు మేము సర్వీసే చెయ్యం, మీ క్రోమోలోనే తీసుకోలేదు అని చెప్తారు. మీ పేరు చెప్పండి అన్న. అవును ఇక్కడనే తీసుకున్నా క్రోమాలో. మరి అవును మళ్ళీ మీరు తెలుసు. మీ పేరు చెప్పండి అన్న ఫస్ట్. మీ పేరు చెప్పండి ఫస్ట్, మీ పేరు చెప్పండి ఫస్ట్, మీ పేరు చెప్పండి అన్న. సరే పోతాం. సరే నేనేం చెయ్యాలి? అవును అన్నావు ఫస్ట్. ఒకటి నేనేం బెదిరిస్తలేను, హుషారైంది. అవును మళ్ళీ చెప్తున్నప్పుడు మేము ఎక్కడ పెట్టుకోవాలి అక్కడనే పెట్టుకోం. అవునన్నా ఏం డ్యామేజ్ అయింది? ఏం డ్యామేజ్ అయింది నువ్వే చెప్పు. ఏం డ్యామేజ్ అయింది చెప్పండి. ఆ ఛార్జింగ్ రెండు దిక్కులు ఎక్కుతలేదు కదా. మీ పేరు చెప్పండి అన్న. సరే మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి. ఏం లేదు మామూలుగా చెప్తాను, ఫలానా అన్న ఇయ్యలేదని చెప్తాను. నేను ఎక్కువ ఏం చేయను. చెప్పండి చెప్పండి. అవునన్నా దీని మీద వారంటీ డేట్ ఉందా లేదా మీరే చెప్పండి. ఒకటి దీని మీద వారంటీ డేట్ ఉందా లేదా? 18 months ఉందా లేదా? నేను ఎక్కువ ఏం అడిగినా అన్న, దాని మీద వారంటీ డేట్ ఉందా లేదా? నేను ఇంకొకటి దీని